జగ్గయ్యపేట మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమంటూనే ట్రూ యాప్ ఛార్జీల పేరుతో 17,000 కోట్ల రూపాయలను ప్రజలపై మోయలేని భారాలను వేస్తున్నారని, అధిక ధరల నిరుద్యోగం, మహిళలు, పిల్లలు, దళితులపై అత్యాచారాలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయని, ఆచూకీ కనబడక ఆడపిల్లల సంఖ్య పెరుగుతుందని, గత ప్రభుత్వానికి భిన్నమైన పాలన అందిస్తామని కూటమి వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వాగ్దానాలు అమల్లోకి రాలేదని, ఇసుక మద్యాన మాఫియాలు చెలరేగిపోతున్నాయని, మహిళలు పిల్లలపై విచ్చలవిడిగా దాడులు, అత్యాచారాలు, వేధింపులు జరగడం పరిపాటయ్యిందని అన్నారు. ఘటనలు జరిగినప్పుడు పాలకులు హడావిడి చేసే ప్రచారం పొంది తర్వాత పట్టించుకున్న పాపాన పోవడం లేదని, ఇటువంటివి జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు షేక్ గౌస్మియా, దంతాల వెంకటేశ్వర్లు, ఎస్ రామనాథం, దాసరి నాగేశ్వరరావు, కోట రవికుమార్, కనకబోయిన లింగారావు, రావెల్ల శేషు, వివి రాంప్రసాద్, కనకబోయిన వెంకటేశ్వర్లు, దంతాల నరేంద్ర, భాస్కర్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.